హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మంచి హెల్తీ రెసిపీస్ మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజైతే కనుక స్వీట్ పొటాటో ప్యూరీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బేబీస్ కోసం అనేది చూసేద్దాం. ఈ ప్యూరీ అనేది 6 మంత్స్ బేబీస్ నుండి 12 మంత్స్ బేబీస్ వరకు ఇవ్వచ్చండి. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి. అలాగే వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు డయట్లో ఈ స్వీట్ పొటాటోని కూడా పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తున్నట్టయితే బాగా సన్నగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం బబ్లీగా తయారవుతారు. అలాగే పిల్లలకి ఈ ఏజ్లో ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే మా చుట్కీ పాప ఏ ప్యూరీస్ చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటుందండి. మెయిన్గా స్వీట్ పొటాటో, అలాగే యాపిల్, బనానా, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి వాటితో చేసిన ప్యూరీస్ అయితే ఇష్టంగా తింటుంది. ఎందుకంటే వాటిలో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కదా, దానివల్ల ఏ పిల్లలైనా కూడా ఇష్టపడతారు. మీకు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్టయితే యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగిందండి. నా ముందు వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే చాలా రకాలైన హెల్తీ ప్యూరీస్ అంతా కూడా చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్యూరీస్ అన్నీ కూడా 6 మంత్స్ బేబీస్ నుండి 12 మంత్స్ బేబీస్ వరకు యూస్ఫుల్ అయ్యేటివే చూపించాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఈ స్వీట్ పొటాటోస్ అనేది చాలా హెల్తీ అండి. ఈవెన్ పెద్దవాళ్ళకైనా కూడా హెల్తీనే. మెయిన్గా చిన్నపిల్లలకి ఈ ఏజ్లో నమలడం, మింగడం అంతా కష్టం కదా, దానికోసమని ఇలా ప్యూరీస్ చేసి పెడితే చాలా ఈజీగా తినడానికి వీలవుతుంది. అలాగే ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుందండి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో ప్యూరీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము చూసేద్దాం. ఇక్కడైతే ముందుగా నేను ఒక స్వీట్ పొటాటో తీసుకొని దాన్ని మధ్యలోకి ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు ఇంకా చిన్న ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చు, లేదా ఇంకా పెద్దది అంతే బాయిల్ చేస్తామన్నా చేయొచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ పొటాటోస్ని అయితే కనుక వాటర్తో ఒక 2 సార్లు క్లీన్గా శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్, షుగర్ లాంటివి ఏవి కూడా యాడ్ చేయొద్దు. అలాగే బాయిల్ చేసుకుందాం. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందామండి. చాలా ఈజీగా ప్యూరీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా హెల్తీ కూడా. ఈ విధంగా మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని వీటిని చల్లగా అయిన తర్వాత పీల్ తీసేసి మిక్సీకి వేసుకోవాలండి. ఈ విధంగా బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు దీన్ని ఉడికిందా లేదా చూసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని ఈ పైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా పైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకుందాము. జస్ట్ ఇలా అంటే మనకి ఈజీగా పీల్ అంతా ఊడిపోతుంది. చూసారుగా, ఈ విధంగా పైన పీల్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇదే విధంగా రిమైనింగ్ ఉన్నాయి కదా 2 ముక్కలు, వీటికి కూడా పైన పీల్ అంతా కూడా తీసేసుకుందాము. ఈ విధంగా తీసేసి అవసరమైతే కొంచెం హాట్ వాటర్ని కానీ మిల్క్ని కానీ యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మెత్తటి ప్యూరీ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ చూసారా, చాలా స్మూత్గా మిక్సీకి పట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మొత్తం కూడా ఒక సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసుకున్నట్లయితే ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా, మనకి స్వీట్ పొటాటో ప్యూరీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డైజెషన్ కదా చాలా బాగా అవుతుంది. అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఇక్కడ చూపిస్తున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి ఇలాగే. ఇక నేను మా పాపకు తినిపించేది కూడా చూపిస్తున్నా చూడండి. మా చుట్కీ అయితే చాలా ఇష్టంగా తినేస్తుంది. ఇక్కడ తినిపిస్తున్నా చూడండి. త్వరగా పెట్టలేదని గోల్ చేస్తుంది తను.
ఈ విధంగా వాళ్ళు ఎంత తినగలుగుతారో చూసుకొని అంత పెట్టేసేయండి. అలా అని ఫోర్స్ఫుల్గా పెట్టద్దు, వాళ్ళు ఎంత తినగలిగితే అంత మాత్రమే పెట్టండి. అలాగే వాళ్ళకి కొంచెం అలవాటు అయిందంటే ఇలాంటి ప్యూరీస్ అంతా తినడము ఈజీగా తినేస్తారు. తర్వాత మనం ఏ ఫుడ్ అయినా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు 3 డేస్ కంటిన్యూగా పెట్టండి. ఏదైనా అలర్జీస్ వస్తాయి అనుకుంటే అర్థమైపోతుంది మనకి. అలాగే ఫుడ్ తినిపిస్తున్నప్పుడు వాటర్ అయితే రోజులో మినిమం ఒక 3-4 సార్లు అయితే ఇవ్వండి పిల్లలకి. ఫుడ్ తినిపించిన ప్రతిసారి మళ్ళీ నైట్ పడుకోబోయే ముందుగా కొంచెం ఒకసారి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అడగలేరు కదా వాటర్ కావాలి అంటే. దానికోసమని ఇక్కడ మా పాప కొంచెం గోల చేస్తుందండి, ఏమనుకోవద్దు. వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా కొద్ది కొద్దిగా వాళ్ళకి తినిపించేస్తే ఇష్టంగా తినేస్తారు. తినిపించిన తర్వాత వాళ్ళకి చక్కగా క్లీన్ చేసేసి వాటర్ కొద్దిగా తాపిచ్చేసామంటే వాళ్ళకి స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది. స్టమక్ అనేది ఫుల్గా ఉంటే నిద్ర కూడా పోతారు. దానితో పాటు ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుందండి. వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతే వాళ్ళు బాగా నిద్రపోతారు. ఒకసారి నా ముందు వీడియోస్ కూడా చూడండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు బేబీ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. చూసారుగా ఎంత సింపుల్గా ఈజీగా స్వీట్ పొటాటో ప్యూరీ అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.